రాకాలోకంకి స్వాగతం. రాకాలోకంలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంచవచ్చును. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ ఛానల్కు సబ్స్క్రైబర్ కావచ్చును. అంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరు మీట నొక్కడం ద్వారా సభ్యులుగా చేరవచ్చును. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి వీడియో పెట్టినప్పుడల్లా అప్డేట్ వస్తుంది. మిత్రులారా, మార్చి 8వ తారీఖు శివరాత్రి. దేశమంతా శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. శివాలయాలన్నిటా భక్తజన సందోహం వచ్చి ఒక సముద్రంలాగా మారింది, భక్తజన సాగరంగా మారింది. హరహర మహాదేవ్, భంభం భోలే నినాదాలు దేశమంతటా మిన్నుముట్టాయి. మొత్తం మీద అభిషేకాలు చేసేవాళ్ళు కొందరు, అర్చనలు చేసేవాళ్ళు కొందరు, శివనామ స్మరణ చేసేవాళ్ళు కొందరు, ఉపవాసాలు ఉండేవాళ్ళు కొందరు, లింగోద్భవ కాలం వరకు నిష్ఠగా పూజలు చేస్తున్న వాళ్ళు కొందరు. మొత్తం దేశం శివమయమైపోయింది. అయితే ఈ సంవత్సరం గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు పరిసరంలో ఉన్నటువంటి వ్యాస్జీకి తఖానా, వ్యాస్జీకి చెందినటువంటి భూగృహం, అండర్ గ్రౌండ్ సెల్లార్, ఈ సెల్లార్లో కూడా శివ పూజలు మార్మోగాయి. తెల్లవారు జామున సూర్యుని తొలి కిరణాలు ఇంకా వచ్చి నేలను తాకక ముందు నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. వేల సంఖ్యలో భక్తులు రావడం మొదలుపెట్టారు. ఆ వ్యాస్జీకి తఖానాలో ఉన్నటువంటి ఆ అండర్ గ్రౌండ్ సెల్లార్లో ఉన్నటువంటి శివలింగాన్ని పూజ చేశారు, ఆరాధన చేశారు, అభిషేకాలు చేశారు, పాలు పోశారు, రకరకాల మంత్రాలు స్తోత్రాలు పఠించారు. అక్కడే కూర్చుని భజనలు చేయటం మొదలుపెట్టారు. ఈ సంఖ్య గంటకి క్షణక్షణానికి పెరుగుతూ పోయింది. మొత్తం మీద వ్యాస్జీకి తఖానా అనేటటువంటి అండర్ గ్రౌండ్ సెల్లార్ ఏదైతే జ్ఞానవాపి మసీదు పరిసరంలో ఉందో అక్కడ ఈ సంవత్సరము పూర్తిగా ముక్త కంఠంతో శివారాధన జరిగింది. పూర్తి స్వేచ్ఛతో ప్రజలు వచ్చి పూజలు చేసుకోగలిగారు. 30 సంవత్సరాల క్రితము ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చినటువంటి చీకటి చట్టం ద్వారా హిందువులకు ప్రవేశం లేకుండా ఏదైతే చేశారో దాన్ని ఫిబ్రవరి 1న కోర్టు కొట్టివేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న అప్పటి నుంచి అక్కడ పూజలు అర్చనలు జరుగుతున్నాయి. ఈ శివరాత్రికి ప్రత్యేకంగా అక్కడ పూజలు ప్రారంభమైనాయి. తెల్లవారుజామున ప్రారంభమైన పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. భక్తుల రాకడ జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వారణాసిలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పూజ చేస్తున్నారు. దీనికి పూర్తి భద్రతా ఏర్పాట్లను రక్షణ బలగాలు, పోలీసు బలగాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాయి. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి. మహాశివరాత్రితో పాటు శుక్రవారం కూడా. శుక్రవారము జుమ్మెకి నమాజ్ని ముస్లింలు అదా చేస్తారు. కాబట్టి జ్ఞానవాపి మసీదు పరిసరంలో శుక్రవారం నమాజు కూడా మధ్యాహ్నం సంబంధించినటువంటి నమాజు జరుగుతుంది. దాని తరువాత ముల్లా మౌల్వీ మత పెద్ద తక్రీర్ అంటే ప్రసంగం కూడా చేస్తారు మతపరమైనటువంటి అంశాల మీద. అది అటువైపు కొనసాగుతూనే ఉండగా ఇటు వ్యాస్జీకి తఖానాలో చాలా పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. రోజంతా భక్తులు వచ్చారు. ఒక ద్వారం నుంచి హిందూ భక్తులు వచ్చారు, మరొక ద్వారం నుంచి ముస్లిం విశ్వాసులు వచ్చారు. వాళ్ళ నమాజు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ తక్రీర్ వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు శాంతియుతంగా వెళ్ళారు. ఇటు భక్తులు కూడాను చాలా స్వేచ్ఛగా వచ్చారు, శివుణ్ణి ఆరాధించుకున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు. రోజంతా ఈ క్రమం నడిచింది. ఉత్తరప్రదేశ్ పోలీస్ భారీ సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలుపు చేశారు, పూర్తి కట్టుదిట్టం చేశారు. పర్యవసానంగా జ్ఞానవాపి పరిసరంలో శివపూజ నమాజు ఒకే సమయంలో పక్కపక్కన జరిగాయి. ఎటువంటి కలహము, ఘర్షణ, ఉద్రిక్తత లేకుండా కొనసాగింది.
ఇది ఒక రకంగా చెప్పాలన్నట్టయితే సెక్యులరిజం పరంగా చూసినట్టయితే గొప్ప ఉదాహరణ. ఎందుకంటే హిందువుల పూజ కొనసాగుతున్న కూడాను ప్రశాంతంగా జుమ్మెకి నమాజ్ ఏదైతే ఉందో దాన్ని అదా చేసి వెళ్ళడం జరిగింది. జుమ్మెకి నమాజ్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఈ పక్కన గంట, శంఖము ఇవన్నీ మోగుతూ పూజలు జరిగినాయి. నిజంగా ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. యోగి ఆదిత్యనాథ్ వంటి ముఖ్యమంత్రి మాత్రమే దీన్ని సాధ్యం చేయించగలరు. ఉత్తరప్రదేశ్లో ఈ సంవత్సరము జ్ఞానవాపి మసీదు పరిసరంలో ఉన్నటువంటి వ్యాస్జీకి తఖానాలో జరిగినటువంటి శివరాత్రి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవి అపూర్వము అనిర్వచనీయం. మరొక వైపు ఇప్పుడున్నటువంటి కాశీ మందిరం, విశ్వనాథ మందిరం కారిడార్ ఏర్పాటు చేసిన తరువాత ఇది వరుసగా 2వ శివరాత్రి. మొట్టమొదటి సంవత్సరం 6 లక్షల మంది భక్తులు వచ్చి కాశీ విశ్వనాథుణ్ణి అర్చించుకుని వెళ్ళారు. ఈ సంవత్సరము మార్చి 8 ఉదయం 9 గంటల నాటికే, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలు పెట్టుకుని 9 గంటల లోపల దాదాపు 3,30,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇదే ఫ్లో గనక కొనసాగినట్లయితే దాదాపు 10 లక్షల మంది రికార్డ్ జనసంఖ్యలో ప్రజలు వచ్చి శివారాధన చేసుకుని వారణాసిలో ఉన్నటువంటి శివుణ్ణి అర్చించుకుని వెళతారన్నది కూడాను అధికారులు, టూరిజం డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు చెప్పినటువంటి వివరము. మొత్తం మీద జ్ఞానవాపి పరిసరంలో గత 30 ఏళ్లలో లేనటువంటి అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిపించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.